హలో ట్రేడర్స్, దిస్ ఇస్ జగదీష్. వెల్కమ్ బ్యాక్ టు 9FX ట్రేడింగ్. సో ఈ వీడియోలో వచ్చేసి మే మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అయితే చూపిస్తాను. సో వీడియో అయితే కొంచెం లేట్ అయిపోయింది. ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 2. సో నేను వీడియోలో ఈ మంత్ అని ఎప్పుడైనా మాట్లాడానంటే అది వచ్చేసి మే గురించి మాట్లాడుతున్నాను మాత్రం మీరైతే అర్థం చేసుకోండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో. సో నేనైతే దాన్ని అయితే యూజ్ చేస్తున్నా ప్రజెంట్ అయితే ఇంట్రాడే ట్రేడింగ్కి అయితే. సో రీసెంట్గా అయితే స్వింగ్ ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేశాను, బట్ అది జెరోదా కైట్లో అయితే చేస్తున్నాను. అండ్ స్వింగ్ ట్రేడింగ్లో మనం అయితే నియర్లీ 7K అయితే అప్లో ఉన్నాం, బట్ అది నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఇంట్రాడేలో మనం ప్రాఫిట్గా ఉంటేనే ఐ విల్ హ్యాపీ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్. బట్ ఈ మంత్ కూడా మనం నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాం. లాస్ట్ మంత్ చెప్పాను ఈ మంత్ ఖచ్చితంగా ప్రాఫిట్లోకి వస్తామని, బట్ ఈ మంత్ అయితే ఎక్కువ ట్రేడ్స్ అయితే నేను చేయలేదు లాస్ట్ మంత్ చేసినంతగా అయితే. దానికి రీజన్ ఏంటో కూడా మీకు వీడియో చూసి తెలుస్తుంది. సో ఈరోజు అయితే ఇంట్రాడే ట్రేడింగ్ చేశాను, కాకపోతే ట్రేడ్ బ్రేక్ డౌన్ సిరీస్ వీడియోస్ కూడా రావట్లేదు. నియర్లీ 20 days అవుతుంది. లాస్ట్ వచ్చేసి మే 19th అప్లోడ్ చేశాను ట్రేడ్ బ్రేక్ డౌన్ సిరీస్ వీడియో. సో ట్రేడ్ బ్రేక్ డౌన్ సిరీస్ వీడియో కూడా చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ట్రేడింగ్ అయితే ఎక్కువ చేయలేదు ఈ లాస్ట్ 2 weeksలో. 1-2 days మాత్రమే ట్రేడ్స్ అయితే చేశాను. అవి కూడా పెద్ద ప్రాఫిట్ ఏం లేదు. 200, 150 ప్రాఫిట్, 200 లాస్, ఆ రేంజ్లోనే అయిపోయాయి. సో అందుకే వాటిని కూడా ఇగ్నోర్ చేస్తాను. మ్యాక్స్ నా ఫోకస్ అంతా వచ్చేసి స్వింగ్ ట్రేడింగ్ మీద చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మెయిన్ ఫోకస్ అంతా ఫరెక్స్కి అయితే షిఫ్ట్ చేద్దామని అయితే చూస్తున్నాను. చూద్దాం ఈ మంత్ ఎలా అవుతుందో. సరే, మే మంత్కి వచ్చేసి చూద్దాం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అయితే. సో మనీలోకి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి జర్నల్ ఉంది కదా, క్లిక్ ఆన్ దయర్. సో ఫ్రమ్ హియర్ స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్. సో ఇక్కడ ఎప్పుడైనా సరే రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మాత్రమే చూడాలి. సో మే మంత్ కదా మనం చెక్ చేయాల్సిందే. సో మే 1st అండ్ మే 31st పెట్టేద్దాం. సో ప్రాఫిట్ చూస్తే మనం గ్రాస్లో అయితే ప్రాఫిట్లో ఉన్నాం 2170, బట్ నెట్లో వచ్చేసి మాత్రం నియర్లీ 3000 అయితే లాస్లో ఉన్నాం. ఎందుకంటే ఛార్జెస్ ఉన్నాయి మనకు. ఈ ప్రాఫిట్ వచ్చేసి ఈ ఛార్జెస్లో నుంచి తీసేస్తే మనకు మిగిలిన నెట్ లాస్ వచ్చేసి నియర్లీ 3000. సో 5000 అయితే మనకైతే ఛార్జెస్ పే చేశాను. ఆ 5000లో 2000 బ్రోకరేజ్ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే చాలా అంటే చాలా తక్కువ లిమిటెడ్ స్టాక్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తాను ఈ మంత్ వచ్చేసి. లాస్ట్ మంత్ వచ్చేసి నేను అనలైజ్ చేసేది, చాలా స్టాక్స్ అనలైజ్ చేసేసి పిక్ చేసేది ఇంట్రాడేకి. బట్ ఏమైందంటే నేను ఏం చేసా ఈసారి, సో ఎక్కువ స్టాక్స్ వద్దు, టైం బాగా వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను ఒక పర్టికులర్గా 5-6 స్టాక్స్ మాత్రమే పిక్ చేసుకున్నా. సో వీటిలో మాత్రమే ట్రేడ్ చేయాలని చెప్పేసి నేను అనుకున్నా. బట్ అనుకున్నట్టుగా ఒక 2 weeks వరకు అయితే ఆపర్చునిటీస్ అందరూ దొరికాయి. బట్ దాని తర్వాత మార్కెట్ మొత్తం సైడ్ వేసే ఉంది. బట్ స్టిల్ నేను వచ్చేసి ఏం చేసా, అవే స్టాక్స్లో ట్రేడ్స్ ఫైండ్ అవుట్ చేశా. సో అక్కడ ఏమైంది, లాసెస్ వచ్చాయి అండ్ ప్రాఫిట్స్ ఎక్కువ రాలే, లాసెస్ ఎక్కువ రాలే. సో ఆ సైడ్ వేస్లో కూడా నేను ట్రేడ్ చేయడానికి బాగా ట్రై చేసి హెడేక్ తెచ్చేసుకున్నా. సో అర్థమైపోయింది. సో ఇంట్రాడే స్టాక్స్ని ఎప్పటికప్పుడు రిఫ్రెష్గా, అంటే ఫ్రెష్ స్టాక్స్ తీసుకోవాలి. ఏవైతే మూమెంటంలో ఉన్నాయో వాటిని తీసుకోవడం నాకు అర్థమైపోయింది. సో లాస్ట్ మంత్ అయితే అలా మిస్టేక్ అయితే అయింది. అండ్ చూడొచ్చు ఇక్కడ మీరైతే నేను చాలా 1, 2, C8 కూడా కాదు, 3, 4, 5, 6, 7, ఈ 7 స్టాక్స్ మాత్రమే నేనైతే ఈ మంత్ మొత్తం మ్యాక్స్ ట్రేడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి లాస్ట్ భారతీ ఎయిర్టెల్ అండ్ C8 ఇందులో ఒక్కొక్క ట్రేడే చేశాను. ఈ సన్ ఫార్మాలో కూడా ఒక స్వింగ్ ట్రేడ్ ఏమో చేశాను. సో అంతే మ్యాక్స్. ఇంకా వీటిలో అన్నిట్లో కూడా ఒక 5, 6, 7 స్టాక్స్లో మాత్రమే కంప్లీట్గా ట్రేడింగ్ చేసే ఈ మంత్. సో మూమెంటం అయితే ఎక్కువ దొరకలేదు, బట్ స్టిల్ నేను ఈ 7 స్టాక్స్ మాత్రమే స్టిక్ అయి ఉన్నా. సో అక్కడ కొంచెం మనకైతే అంత యూజ్ అయితే లేదు ఈ ప్లాన్ అయితే. సో ప్లాన్ అయితే చేంజ్ చేశాను. సో ఎప్పటికప్పుడు ఒకవేళ ట్రేడ్ సక్సెస్ అయినా ఫెయిల్ అయిపోయినా ఆ స్టాక్స్ని రిఫ్రెష్ చేసి మళ్ళీ నెక్స్ట్ స్టాక్స్ ప్లాన్ చేయడం చూస్తున్నా. సో లాస్ట్ మంత్ అయితే మనకైతే మిస్టేక్ అయితే అయింది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తే బ్రోకరేజ్ వచ్చేసి 2000 వరకు అయితే పే చేసాం కదా. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కడ చూడాలంటే, సో నెంబర్ ఆఫ్ స్టాక్స్ దానిలో మనీలో
ఇక్కడ వచ్చేసి ట్రేడర్స్ డైరీ ఉంది కదా, సో ఇక్కడికి వెళ్తే మేలో చూస్తే సో నియర్లీ నేను వచ్చేసి 116 ట్రేడ్స్ అయితే ప్లాన్ చేశాను. 116 ట్రేడ్స్ అయితే ప్లాన్ చేశాను. దానికి రీజన్ ఏం లేదు, సింపుల్. సో నేనైతే పార్షియల్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తున్నా. సో ఒకేసారి నా క్వాంటిటీ మొత్తం ఏదైతే స్టాక్లోకి ఎంటర్ అవ్వకుండా పార్షియల్గా ఫస్ట్ 30%, నెక్స్ట్ కొంచెం మూమెంట్ రాగానే ఎక్కడైనా బ్రేక్అవుట్ లెవెల్లో మళ్ళీ కొంత క్వాంటిటీ అండ్ స్టాప్ లాస్ ఇక్కడ మూవ్ చేసుకోవడం. సో అలా అయితే నేనైతే ప్లాన్ చేశాను. సో ఇప్పుడు ఇలా బ్రేక్అవుట్ అయింది అనుకో, ఇక్కడ కొంచెం క్వాంటిటీ యాడ్ చేయడం, ఒకవేళ ఇనిషియల్గా ఉన్న ఇక్కడ స్టాప్ లాస్ని ఇక్కడ మూవ్ చేయడం. సో మళ్ళీ బ్రేక్అవుట్ కొంచెం అలా అలా అయితే ఎక్కువ ట్రేడ్స్ అయితే ప్లాన్ అయితే చేశాను. సో కొన్నిసార్లు రావాల్సిన దానికంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది, అండ్ రావాల్సిన దానికంటే కొన్నిసార్లు లాసెస్ కూడా వచ్చాయి. సో ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ప్లాన్. సో అండ్ ఇక్కడ చూస్తే లాస్ట్ మంత్ చూస్తే, సో ఇక్కడ ఏప్రిల్కి వెళ్తే ఏప్రిల్ వచ్చేసి నేను ఓన్లీ 72 ట్రేడ్స్ మాత్రమే చేశాను. ఇప్పుడు మేలో చూస్తే నేను నియర్లీ డబుల్ చేశాను, నియర్లీ ఆల్మోస్ట్ 120 చేశాను. సో స్టిల్ లాస్ట్ మంత్ కూడా మనం 3000 అయితే క్లోజ్ అయ్యాం, అండ్ ఈ మంత్ కూడా 3000 అయితే క్లోజ్ అయితే అయిపోయాం మనం. సో అండ్ లాస్ట్ మంత్ చూస్తే బ్రోకరేజ్ 1400, ఈ మంత్ వచ్చేసి 2000 వరకు అయితే పే చేశాను. సో ఇది మేలో అయితే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. మనం అయితే 3000 లాస్ట్లోనే ఉన్నాం. స్టిల్ 5 months ఇన్ ఇయర్ వీఆర్ ఇన్ ఇయర్ లాస్. చూద్దాం, ఒక్క మంత్ అయినా ప్రాఫిట్లోకి వస్తామని వెయిట్ చేస్తున్నా. బట్ ఈ లాస్ట్ మంత్ అయితే నేనైతే ఎక్కువ ట్రేడ్ అయితే చేయలేదు. సో అది నా మిస్టేక్ కూడా. సో ఫ్యూ స్టాక్స్కే స్టిక్ అయి ఉండడం కూడా కొంచెం బ్యాక్ ఫైర్ అయిపోయింది ప్లాన్. సో చూద్దాం, మ్యాక్స్ అయితే నేనైతే స్వింగ్ అయితే ప్లాన్ చేస్తున్నా, ఇంట్రాడే అయితే తగ్గియాలని చూస్తున్నా, అండ్ ఫరెక్స్ వైపు అయితే పూర్తి కాన్సన్ట్రేషన్ షిఫ్ట్ చేద్దామని అయితే చూస్తున్నా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ మంత్ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ ఫాకింగ్ డే.